ఈరోజు బిస్కెట్స్ చేసే ప్రక్రియ చూద్దామా. మనకు కావాల్సింది 1 కప్పు నిండా పంచదార, అలాగే 1/2 కప్పు నూనె. ఇక్కడ మేమైతే పంచదారలో నూనె వేసి మిక్సీ పట్టించాము, కానీ మీరు అలా చేయకండి. పంచదార ముందు మిక్సీ పట్టించుకొని ఆ తర్వాత నూనె కలపండి, అప్పుడు బాగా వస్తుంది. తర్వాత 1 కప్పు గోధుమ పిండి, అలాగే సగం కప్పు నిండా శనగపిండి కావాలి. అలాగే దీని అంతటిని మనం ఒక బౌల్లో వేసుకొని కలుపుకోవాలి. అందుకని ఫస్ట్ గోధుమ పిండి వేసుకొని, తర్వాత శనగపిండి వేసేసుకొని, తర్వాత 2 స్పూన్లు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే ఒక చిన్న పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న షుగర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకొని ఇప్పుడు మనం కలుపుకోవాలి బాగా. చపాతీ పిండి ఎలా అయితే మీరు కలుపుతారో అలా అన్నమాట, అంతా ఒకలాగా వచ్చేటట్టు. ఇక్కడ కొంచెం యాలక్కి పొడి వేసుకోవాలి. ఒక 3 నుంచి 5 నిమిషాల వరకు కలిపాక ఇలా కనిపిస్తున్న విధంగా వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టేసుకొని, తర్వాత ఒక ప్లేట్ నిండా ఇలా నెయ్యిని పూసేసుకొని రాసుకోవాలి మొత్తం. రాసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి అయితే ఏదైతే ఉందో దాన్ని మనం చిన్నగా ఇలా బిస్కెట్స్ లాగా చేసుకోవాలి, రౌండ్గా చపాతీ ముద్దల్లాగే చేసుకొని, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే మధ్యలో పెట్టుకోండి. స్టవ్ మీద ఈ ప్లేట్ని ఇలా మధ్యలో ఒకటి పెట్టుకొని మూత పెట్టేసుకోవడమే. ఆ తర్వాత కాసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఒక 20 మినిట్స్ అలా పట్టొచ్చు. కానీ మధ్యలో ఒకసారి తీసి చూసుకోవాలి మనం కొంచెం రోస్ట్ అయ్యిందో లేదో అనేది. ఫైనల్లీ ఇలా అయితే వచ్చాయి మన బిస్కెట్స్. అలా 2 ట్రిప్స్ పెట్టాము. ఇలా మంచి హెల్దీ ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాము. షుగర్ కట్ చేయాలనుకుంటే దానికి రీప్లేస్మెంట్ జాగరీ తీసుకోవచ్చు, కానీ అంత పర్ఫెక్ట్గా వస్తుందో లేదో తెలీదు. సో ఈసారి ఎప్పుడైనా బెల్లంతో కానీ ఇంకేమైనా రీప్లేస్మెంట్ ఉంటే నేను అది చేసి రిజల్ట్ పెడతాను. ఎప్పుడో ఒకలాగే స్నాక్స్ చేసుకుంటున్నారు అని అనుకుంటే ఈసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా పిల్లలకి నచ్చుతుంది అండ్ పెద్దవాళ్ళకి కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఓకే, ఇంకా మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం, అలాగే మరిన్ని డిషెస్ కోసం, నేచర్ వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ నౌ. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.